ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. శాదులు అందరికి ఏం రాదన్నా ఇక్కడ పోయినామంటారులే. ఏం చేయాలి చేయగా ఉరుపు పడ్డది, చల్లబడ్డది అంత పానం. మన పానం కాదు ఊరు, తెలంగాణ మొత్తం చల్లబడ్డది. మంచి చదువు ఇప్పుడికిప్పుడే వానం అందుకున్నాయి, జోరుగా పడుతున్నాయి వానాలు. ఇక ఊళ్ళల్లో కలకాలు ఆడతాయి. ఇక రైతుల ముఖాల గట్లగా మన సర్పంచ్ కూడా ఏం చేస్తారు ఏం కదా. ఇక వర్షాకాలం కూడా ఆపత్తు ఉంటుంది, సాపత్తు ఉంటుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇట్లనే వర్షాకాలం ఎండాకాలం చలికాలం లాగా ఇక సర్పంచులు కూడా మంచిగా మంచి మంచి కార్యక్రమాలు మంచి ఉంటుంటుంది, చెడు ఉంటుంటుంది. ఇక అవన్నీ తెలుసుకోవచ్చు కూడా. ఇక నాగరాజు ఈ ఊరి పేరు వచ్చేసి మనరాజుపల్లి, మన పాల్వంచ మండలం కామారెడ్డి జిల్లా. ఈ అన్న గురించి చెప్పాలంటే 2 గిత్తల సర్పంచ్ ఉండరు. పిట్టేసినది కూత పెద్దది అన్నట్టు వయసు చిన్న ఉన్నది మళ్ళీ అన్న. ఇక రెండోసారి సర్పంచ్ గెలిపించుకున్నట్టు ఎంత మంచి పేరు ఉంటే ఎంత మంచి కార్యక్రమాలు చేస్తే మళ్ళీ రెండోసారికి అవకాశం ఇస్తారు ప్రజలు. ఇక అట్లా ఇంకెవరు చెప్పాలంటే అన్న అయింది మళ్ళీ సర్పంచ్ ఫారం ప్రెసిడెంట్ అన్నమాట మండలి కూడా. ఈ అన్న నాతో ఉన్నాడు, తమాషా ఉన్నాడు, జనం ముచ్చ పెడుతూ ఉండి. బాగా కడ కొట్టినా అంగి ఏమోనే మెచ్చుకున్నది. ఎడ ఉంటున్నావా దగ్గర మన కామరెడ్డి నాకు కుట్టిస్తావు మన ఇక నాకు కమీజ కావాలి, పొడుగు కావాలి. 2 గుట్టి దాని కూడా గుర్తుంటది. ఇక అరే పలానా నగరాన్ని ఇప్పించిన గుర్తుంటది. ఇక మరి మీ ఊరికి వచ్చి నేను ముసిపెట్టికి సూర్యత మరి సూర్యత ముచ్చట సూర్యతమా ఏంటంటే తెలుసుకుని వచ్చాను మీకోసం. మరి వ్యూర్ జిల్లాలో చెప్పారా? చెప్తానే. నా పేరు బాసిట్టి నాగరాజు, గ్రామం బండరామేశ్వరపల్లి, పాల్వంచ మండల్, జిల్లా కామారెడ్డి, తెలంగాణ రాష్ట్రం. గతంలో కూడా 2019 ఎలక్షన్లలో కూడా మా భార్య రిజర్వేషన్ బీసీ లేడీస్ రావడం వల్ల మా భార్య సర్పంచ్. ప్రస్తుతం 2023 డిసెంబర్ ఎన్నికల్లో 2024-25లో మళ్ళీ ప్రజలు అంటే గతంలో చేసినటువంటి సేవలను గుర్తించి మళ్ళొకసారి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు గ్రామాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయడానికి మేము కృషి చేసాము. ఇంతకుముందు చేసినాం, ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాం. కాబట్టి అదే దృక్పథంతో మాకు అవకాశం ఇచ్చామన్న. ఇప్పుడు ప్రస్తుతం పల్వంచ మండల్ సర్పంచ్ ఫోరం ప్రెసిడెంట్ కూడా. అక్కడ కూడా మా శిబిరాలు గారి సహకారంతో పల్వంచ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నన్ను పల్వంచ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. రాజకీయ ప్రస్తుతం ఎట్లా సురేంద్ర ఇంకటి కుటుంబంలో రాజకీయం చేసిన మీరే రాజకీయానికి వచ్చినారా? లేదన్నా, గతంలో అంటే వ్యవసాయం ప్లస్ ఆటో నడిపించుకుంటూ ఆటో డ్రైవర్గా పనిచేసామని. దాని తర్వాత పాల డైరీ కూడా పాల డైరీ మెయింటైన్ చేసుకుంటూ ఇక అంటే చురుగ్గా ఉండేటోని. ఇక ఏదైనా సమస్య మీద మాట్లాడడం కోసం కానీ ప్రజలకు ఏదైనా ఉన్నా కూడా ఒక నమ్మకంగా అంటే మనతో అవుతుంది అనే కాన్సెప్ట్ తోటి అయినా అంటే రాజకీయ పరంగా కాకుండా కూడా వ్యక్తిగతంగానే మనం వాళ్ళ అవసరాల కోసం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుండి నిలబడి వాళ్ళ కోసం పనిచేసాం. ఏదైనా అన్యాయం జరుగుతుందంటే అడ్డుకున్నాం. కాబట్టి ఆ నమ్మకంతో ఏదైనా జరుగుతుందనే నమ్మకంతో ప్రజలే మనల్ని అంటే లేడీస్ రిజర్వేషన్ వచ్చినప్పటికీ పోటీ చేద్దామనే కాన్సెప్ట్ లేకున్నా కూడా ప్రజలే నువ్వు ఖచ్చితంగా పోటీ చేయాలంటే అక్కడ నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు పోటీ చేయడం వల్ల పోటీ చేయమని చెప్పడం వల్లనే పోటీ చేయడానికి ముందుకు వచ్చినాను. ఆ నుంచి అప్పుడే రాజకీయ ప్రస్థానం. ఫస్ట్ టైం ఎలక్షన్లలో పోటీ చేయడమే రాజకీయ ప్రస్థానం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా చేసినాను. అయినా కూడా అంతే రాజకీయ పరంగా కాకుండా నా సొంత పనులు చేసుకున్నాను అంతే తప్ప కానీ రాజకీయ పరంగా ఎప్పుడు రాలేదు. ఈ సర్పంచ్ అయిన తర్వాతనే ఇక అంటే మొట్టమొదటిగా రాజకీయ ప్రస్థానం టీఆర్ఎస్ స్టార్ట్ అయినా? టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్. మళ్ళీ కాంగ్రెస్ ఎప్పుడు వచ్చినావు? 2018 ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి ఇక సర్పంచ్ పోటీ చేసినప్పుడు సమస్యలు ఏం చెప్పినా ప్రజలకు? ఇక విలేజ్ల సమస్యలు ఏమిటి అన్న చిన్న చిన్న సమస్యలు ఇదే విలేజ్ దీపాలు, మురికి మోర్లు తీపియడం, లైటింగ్
ఎందుకంటే పెద్ద సమస్యలు ఏముంది ఏదంటే వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళ తరఫున ఒక న్యాయంగా మాట్లాడినటువంటి విధానం. బాగానే జోరుగా ఖర్చు పెట్టినట్టు కానీ ఎలక్షన్లో పైసలు ఏం పెట్టలే, ఖర్చు ఏం వెళ్ళానా అరే అంటే అందరు న్యాచురల్గా చెప్తారు కాబట్టి నేను ఉన్నట్టు చెప్తున్నా. ఎవరన్నా విలేజ్ మొత్తం విజిట్ చేసుకున్నా కూడా నేను ఎంత జోరుగా వస్తారు కదా అట్లా న్యాచురల్ ఖర్చులు అంతే ఉంటాయి తప్ప కానీ వేరే మన కోసం కష్టపడే వ్యక్తికి న్యాచురల్ ఖర్చులు ఉంటాయి అంతే తప్ప కానీ వేరే ఏం ఖర్చు పెట్టలేదు. ఒక రూపాయలు కూడా అంటే ఒక ఓటు కోసం ఖర్చు పెట్టిన విషయం కాదు, మన కోసం కష్టపడే వ్యక్తుల కోసం ఏదో న్యాచురల్ ఉంటాయి. ఛాయ్ బాన్ మెజార్టీ ఎంత వచ్చిందా? మెజార్టీ 24 వచ్చిన గట్టిగా నడిచింది మ్యాచ్. 890 ఓట్లు ఉంటాయన్న, నాకు వచ్చేసి 800 పోలేని. మెజార్టీ 25 వచ్చింది. అయితే సర్పంచ్ ఈ గీతలు గెలిస్తుంది, ఈ గీతలు మీరు పోయిన గీతలు మేడం. పోయినసారి చేసిన కార్యక్రమాలు మరి ఈ గీతలు స్టార్ట్ అయిన సులువైన కార్యక్రమాలు ఏమున్నాయా? పోయినసారి ఇక 2019లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత గ్రామంలో నీటి సమస్య లేకుండా కొత్త మోటార్లను బిగించడం, పల్లె ప్రకృతి వనం కోసం మన దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ అనేది లేకున్నా కూడా దాన్ని ఏదైతే కబ్జాలో ఉన్న ల్యాండ్ను కబ్జా చేసి దానికి పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శ్మశాన వాటికి దగ్గర కూడా ట్రంచ్ అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఏ కబ్జా లేకుండా అక్కడ కూడా కబ్జాలో ఉన్నా కూడా దాన్ని కనీలతో వాతుకొని శ్మశాన వాటికి ఏర్పాటు చేయడం. ఇంకా ఇతర ఒక బండ ఉంటుంది వడ్ల కోసం చేయాల్సిన బండ అటువంటి దాన్ని కూడా కబ్జా చేసి కబ్జాలు తీసుకుని గ్రామ పంచాయతీ ద్వారా పెట్టుకోవడం. గ్రామంలో చాలా అంటే ఇప్పుడు ఇంకొక బండ ఉంటుంది అక్కడ కూడా కబ్జా చేసేసి అక్కడ దేవుని గుళ్ళు గ్రామ దేవతలను నిర్మించడం జరిగింది. విలేజ్ సమస్యల మీద ఒక 35 లక్షల వరకు సీసీ రోడ్లు, 10 లక్షల వరకు డ్రైనేజ్లు, కమ్యూనిటీ హాళ్ళు, మిగతా వర్క్స్ పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. మనకు ఇక్కడ మా శివాలయం ఉంటుందన్న, రాయరాజేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సుమారు అంటే కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి దేవస్థానం, అతి పురాతనమైన గుడి, మంచి ప్రత్యేకత ఉంటుంది. కామారెడ్డి డిస్టిక్లోనే కాదు, ఫస్ట్ అంటే మా విలేజ్లో అది ఒక అదృష్టంగా భావిస్తూ దానికి చిన్నగా కోనేరు ఉంటుంది. ఆ కోనేరును కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడదాం అనుకున్నాము. దాన్ని కూడా కోనేరు తవ్వకాలు చేసినాము, అన్నీ చేసినాం. పెద్ద పెద్ద ఆలోచనతో చేసినా కూడా అప్పుడు కరోనా పరిస్థితుల వల్ల బడ్జెట్ లేకపోవడం వల్ల దాన్ని ఆగిపోయింది. అది ఇప్పటికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా 100% దానికి కోనేరు చేయడం మా లక్ష్యంగా పనిచేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నూతన గ్రామ పంచాయతీ కూడా చేపట్టినాను. షోలో మాట్లాడేది ఇక సోషల్ యాక్టివిటీలలో మంచిగా ఉంటాడు ముంగట సామాజిక సేవ కార్యక్రమాలు ఏం చేసినా విషయాలు చెప్తా ఉన్నా మా తరఫున. మన అంటే వాళ్ళ సమస్యను బట్టి మనని అడిగిన వెంటనే మనతోటి కాదు అనే సమస్య లేకుండా వాళ్ళకు ఎట్టి పరిస్థితులు అంటే ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులు ఉన్న వాళ్ళకు ఏదైనా అంటే చనిపోయే కార్యక్రమాల దగ్గర వాళ్ళకు రైస్ కానీ ఇంకా కరోనా టైంలో ఏదైనా కిరాణా సామాన్ కావచ్చు, కరోనా టైం నుంచి కూడా పనిచేసినా మనం ఇప్పటికి కూడా ఏదైనా చనిపోయిన వారికి కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళు అడిగారు అని అంటే ఖచ్చితంగా కాదనకుండా మనం ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేసినవి ఉన్నాయి. ఎక్కడ కూడా మనకు ఏదైనా అంటే హాస్పిటల్ విషయాల్లో కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకు అర్ధరాత్రి ఏదైనా పరిస్థితి బాగాలేక హాస్పిటల్ పోవాలంటే మారుమూల ప్రాంతం కాబట్టి అంబులెన్స్ కంటే ముందుగా గుర్తొచ్చేది సర్పంచ్ మనమే. అప్పుడైనా ఎలక్షన్ కంటే ముందు బిఫోర్, ఎలక్షన్ తర్వాత సర్పంచ్ అయిన తర్వాత అయినా ఇప్పటికైనా కూడా అటువంటిలో మనకు ముందుండి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఏ అటువంటి ఆపదైనా కూడా మన సొంత డబ్బులు ఖర్చైనా పర్లేదు అని చెప్పేసి వాళ్ళని హాస్పిటల్ చేంజ్ చేయడం, వాళ్ళకి అంటే సరిపడే డబ్బులు మనకంటే తర్వాత ఇస్తారని చెప్పేసి కూడా వాళ్ళకి ఆ రకంగా సహాయపడి అటువంటి గుర్తింపు తీసుకొస్తున్నాను. మరి మీరు 2 గీతలు సర్పంచ్ చేసారు కాబట్టి పోయినసారి మన కేసీఆర్ సార్ ఏమంటారు ముఖ్యమంత్రి ఉండే, ఈ గీతలు మన రేవంత్ రెడ్డి సార్ వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య సంక్షేమ పథకాలు జరిగే వ్యత్యాసం చెప్తావా? 100% చెప్తాను. అంటే అప్పుడు కూడా నేను టీఆర్ఎస్లోనే ఉన్నా, తప్పనిసరి పరిస్థితి టీఆర్ఎస్లో పోవాల్సి వచ్చింది. కాంగ్రెస్లో గెలిచినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీలకు తప్పనిసరి పరిస్థితులు, ఎందుకంటే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఏదైనా పార్టీ పరంగా ఉండాలని చెప్పేసి పోవడం జరిగింది. పోయిన తర్వాత కూడా అంటే ఇక మ్యాక్సిమం అందరికి రాగానే మనకు రావడం, అదే వర్క్ చేసిన చిన్న చిన్న పనులే. దాని తర్వాత సంక్షేమ పథకాలు అంటూ ఏమి వచ్చినా రేషన్ కార్డులు బంద్ అయిపోయినాయి. అప్పుడు ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, ఏం లేవు. అప్పటికి ఇప్పుడే ఫరక్ ఉందన్న. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పులలో పేరుకుపోయింది కాబట్టి కొంచెం అర్థం కాని సిచ్యువేషన్ అన్న. అంతకుముందు కూడా నేను పనిచేసిన కాబట్టి 2019 to 2024 వరకు చేసిన కాబట్టి అప్పటి ప్రభుత్వంలో ఫండ్స్ అని చెప్పి మాకు ఇచ్చిన తర్వాత నానా రకాల డబ్బులు ఖర్చు పెట్టుకున్న తర్వాత
కమ్యూనిటీ హాల్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఎస్డిఎఫ్ నుంచి డ్రైనేజ్ కావచ్చు, ఇవన్నీ పనులు చేసిన తర్వాత మినిమం నాకు ఇప్పటి వరకు కూడా నా విలేజ్లో గ్రామంలో ఎస్డిఎఫ్ ఫండ్ ఒకటి, డ్రైనేజ్కి 10 లక్షల రూపాయలు, కమ్యూనిటీ హాల్ వచ్చేసి ఒక 5 లక్షల రూపాయలు, గ్రామ దేవతల గురించి 3 లక్షల రూపాయలు, విలేజ్ ఫంక్షన్ హాల్ గురించి 4 లక్షల రూపాయలు, జీపీ డెవలప్మెంట్ కోసం కూడా జీపీ ఫండ్స్ను కూడా మనం ఏం చేస్తామనంటే గ్రామంలో మనం ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా మనం పరిష్కరించాలి. కాబట్టి డబ్బు వచ్చినా రాకున్నా గ్రామ పంచాయతీ నిధులు ఉన్నా లేకున్నా కూడా గ్రామంలో అభివృద్ధి చేసి చూపెట్టాలి. కాబట్టి ఆ రంగం కూడా ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పటి వరకు కూడా మినిమం 6 లక్షల పైన జీపీ ఫండ్స్ ఉన్నాయి. ఎస్డిఎఫ్ ఫండ్ ఒక 10 లక్షల రూపాయలు, డ్రైనేజ్ది, కమ్యూనిటీ హాల్ ఒక 8 లక్షల రూపాయలు, గ్రామ దేవతలకు 3 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు విలేజ్ ఫంక్షన్ హాల్కి సంబంధించిన ఫండ్స్ ఇప్పటి వరకు కూడా రాలేమన్నా. ఆ ప్రభుత్వంలో అట్లా జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు పాత ఫండ్స్ వచ్చినాయి. అప్పుడు కూడా గతంలో సర్పంచ్ కాబట్టి ఓల్డ్ సర్పంచ్లో పైసలు వచ్చినాయని చెప్పేసి 1 లక్ష రూపాయలు తీసుకున్నామన్నా. మిగతా డబ్బులు మనకి పెండింగే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అంటూ ఇందిరమ్మ పథకం కింద ఒక 18 ఇండ్లు, గ్రామంలో 18 ఇండ్లు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డ్స్, రేషన్ కార్డు ఆల్రెడీ ప్రక్రియ అనేది సాగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ద్వారా అందరికి 2014 నుంచి ఇప్పటి వరకు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బియ్యం అందుతున్నాయన్న. సంక్షేమ పథకాలు అంటూ సన్న బియ్య కార్యక్రమం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏదైతే అప్పుడు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీల తగ్గట్టుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గౌరవ మాజీ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారి ద్వారా మా గ్రామంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు కావచ్చు, ఫ్రీ కరెంటు, ఉచిత విద్యుత్ కానీ, గ్యాస్ సిలిండర్ ఫ్రీ 500కి గ్యాస్ సిలిండర్ కావచ్చు, రేషన్ కార్డ్స్ కానీ ఇతర కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం ద్వారా ప్రజలు సంతోషంగా, అంటే ఒక ప్రజాపాలన అనే కార్యక్రమం ఎట్లయితే చేపట్టారో ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా సాధ్యమైనంత వరకు ఎటువంటి పరిస్థితిలో ఉన్న రాష్ట్రం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ప్రజలకు అనుకూలంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది అని చెప్పుకోవచ్చు అన్న. మరి పోయే ముందు మాట్లాడుతాను, ఇది 2వ సర్పంచ్ మీరు కాబట్టి మరి ముందు మన గ్రామంలో చేపడుతున్న కార్యక్రమం ఏమైనా ఇప్పుడు గౌరవ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారి సహకారంతో, పార్టీలకు అతీతంగా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామంలో మన ఆరోగ్య సెంటర్ కావచ్చు, పిహెచ్సి, ఇప్పుడు గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎస్హెచ్ మన మహిళా సంఘ భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోదాం కూడా శాంక్షన్ వచ్చిందన్న. గోదాం, మహిళా సంఘ భవనం, గ్రామ పంచాయతీ పాలకవర్గ ఆఫీసు, ఇంకా గ్రామంలో డ్రైనేజ్ సమస్యలను తీర్చడం కోసం సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం, ముఖ్యంగా అయితే రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కోసం ఒక గుండాన్ని తయారు చేసుకోవాలనుకున్నా ప్రభుత్వం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైనా కూడా ఆ కోరిక నెరవేర్చడం మా గ్రామస్తులు, అంటే మా గ్రామస్తులు కాదు, అదే అది చేస్తే గ్రామస్తులకు పెద్ద ఎత్తున సంతోషపడే ఏదైనా ఉందా అంటే దాన్ని గుండం చేయడమే. అది మాత్రం 100% చేయగలుగుతాం మన ప్రభుత్వం. ఎప్పుడు ఇప్పిస్తాం? ఇప్పిస్తాను. తీసుకోపోదాం. సెల్వి అన్న.